నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలని విశ్లేషించేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కనీస చెల్లింపులు కష్టమే, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి సహకరించండి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్ హోదా, విభజన హామీలు ఊసేలేదు, ప్రస్తావనకు నోచుకొని విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితులు సమస్యలు, వైసీపీ సభ్యుల వాకౌట్ అని చెప్పి ఒక వార్తని ప్రజాశక్తి పేపరు ఇచ్చింది. ఇంకోటి వృద్ధి రేటు నేల చూపులు 2024-25లో 1.7% మాత్రమే మేర తగ్గొచ్చు. బహిరంగంగా అంగీకరించిన కేంద్రం ధరల పెరుగుదలపై ఆసక్తత, వ్యవసాయ రంగము, కార్పొరేట్కు సాంకేతికతలు, భారీగా పెరిగిన విదేశీ రుణము. కేంద్ర ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. దాంట్లో వృద్ధి రేటు నేల చూపులు చూస్తుంది 1.7 మేరకు తగ్గొచ్చు వృద్ధి రేటు అని చెప్పి 2024-25 సంబంధించి వృద్ధి రేటును కూడా ఇచ్చింది. పెరుగుతున్న ముప్పు, గోదావరి ఉగ్రరూపం, భద్రాచలం వద్ద 2వ, ధవళేశ్వరం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక. వణికిపోతున్న పోలవరం, విలీన మండలాల ప్రజలు, లంక గ్రామాలను తాకుతున్న వరద నీరు. ఇది మొత్తానికి పెరుగుతున్న ముప్పట. 2వ ప్రమాద హెచ్చరిక భద్రాచలం దగ్గర, ధవళేశ్వరం దగ్గర 1వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. దానికి సంబంధించి కూడా ఒక వార్తను ఇచ్చారు. 26 వరకే అసెంబ్లీ, బీఎస్సీ నిర్ణయం, వైసీపీ గైరాజర్. బీఎస్సీ సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ శాఖల మంత్రులు. 26 వరకు ఉంటుందట. దాంట్లో 3 రోజులు శ్వేతపత్రాలకే ఉంది. మరి జనం గురించి ఏం మాట్లాడతారో ఇప్పుడు తెలియదు, కానీ 26 వరకే ఉన్నది. 5 రోజులు, 5 రోజులు 3 రోజులు ఇదే కథ ఉంది. శ్వేతపత్రాలు ఇది ఒక వార్త. మండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డిగా ఎమ్మెల్సీని చేశారు. ఇది ఒక వార్త. దీంట్లో ప్రధానంగా కనీస చెల్లింపులు కష్టమంటూ గవర్నర్ ప్రసంగం నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నిన్న ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన ప్రధానంగా, అంటే ప్రసంగం మీన్స్ గవర్నర్దే, ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే గవర్నర్ చదువుతాడు. ప్రభుత్వం ఏం చెప్పించిందంటే కనీసం చెల్లింపులు చేయడానికి కూడా అవకాశం లేకుండా అయింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, సహకరించండి అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. అప్పీల్ చేస్తే ఏం మాట్లాడారు, ఏం సందేశం ఇచ్చారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ద్వారా? అంటే ప్రజల గురించి ఏం మాట్లాడలే, ప్రతిపక్ష పార్టీ గురించి, గడిచిన ప్రభుత్వం గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, పోలవరం కానీ, అమరావతి కానీ, ప్రత్యేక హోదా కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, వెనకబడిన ప్రాంతాల గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఏం చేయబోతున్నారు అనే విషయాలపైన ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది స్పష్టంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఉపయోగించారు తప్ప విధ్వంసం జరిగింది, అప్పులైని, దివాలా తీసింది, ఇది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, దేనికోసం మీకు ఆ మెజార్టీ ఇచ్చారు, ఏం చేయబోతున్నారు అనే విషయాలు చెప్పలే. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, అక్కడ ఏదో జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు గడిచిన దాన్ని ఊరికి తలుచుకోవడానికి కాదుగా మిమ్మల్ని పెట్టుకుంది, గడిచిందని చెప్పడానికి కాదు కదా. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారో చెప్పడమే మీ ఉద్దేశం. గవర్నర్ ప్రసంగం అంటే జనరల్గా అట్లుంటుంది. అంటే మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఎట్లున్నాయి, ఆశయాలు ఎట్లున్నాయి, ఆకాంక్షలు ఎట్లున్నాయి, మేము ఈ చేయబోతున్నాం, మా ఎజెండా ఇది అని చెప్తారు. కానీ మీరు ఎజెండా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు, జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, అందువల్లనే రాష్ట్రం అంతా దివాలా తీసింది, ఖర్చులు కూడా డబ్బులు లేవు, కనీస చెల్లింపులకు కూడా కష్టమే ఉంది అని కుంటి సాకులు, ముసలి కన్నీళ్లు గార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా ప్రస్తావన లేదట. ప్రభుత్వానికి సహకరించండి, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్ హోదా, విభజన హామీల ఊసేలేదు, ప్రస్తావనకు నోచుకొని విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితులు, వైసీపీ సభ్యులు వాకౌట్. ప్రస్తావనకే నోచుకోలేదట. పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, పోలవరం నిర్వాసితుల గురించి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే వాళ్ళు ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి అక్కడ కూడా ప్రస్తావన లేదు గవర్నర్ ప్రసంగంలో. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ప్రభుత్వాన్ని తిట్టడానికి పెట్టుకున్న తప్ప అది తిట్టే ఉన్నారు 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 45 రోజుల నుంచి కూడా మీరు చేస్తున్న కార్యక్రమం అదే తప్ప మీరు ఒక అడుగు ముందుకేసి ప్రజలకి ఇది చేస్తాను అని చెప్పి చేసినామని చెప్పే ప్రయత్నం కానీ ఆ దిశగా పని కానీ లేదు. మళ్ళీ గవర్నర్ ప్రసంగంలో కూడా అదే చెప్పారు. ప్రజలంతా ఆశించారు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రభుత్వం ఏం చేయబోతుందో గవర్నర్ ప్రసంగంలో మనం చూడవచ్చు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎట్లా పని జరగబోతుందో, అభివృద్ధి కానీ సంక్షేమం అని అనుకున్నారు. కానీ మీరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మర్చిపోయి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పైన దాడికే మీ టైంని, వాల్యుబుల్ టైంని
ప్రభుత్వం యొక్క వనరులను వాడుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. అంటే మొత్తానికి ఏంటంటే కనీస చెల్లింపులకే కష్టంగా ఉంది కాబట్టి మేము ఇచ్చిన హామీల గురించి ప్రజలు మర్చిపోండి, అడగొద్దు, మేము చెప్పిన మాటల గురించి మర్చిపోండి, అడగొద్దు అని చెప్పడానికి మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రజలది అనేది అర్థమవుతుంది. ప్రతిసారి కనీస చెల్లింపులకే కష్టం ఉంది, అప్పులైనవి, ఖజానా ఖాళీ అయింది. ఇదంతా మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఎక్స్పీరియన్స్తోనే కదా మీరు ఇన్ని వందల హామీలు, సాధ్యం కాని హామీలు కూడా ఇచ్చింది దేనికి అని? మీకు ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలవక ఇచ్చారా, తెలిసి ఇచ్చారా? 45 సంవత్సరాలు మీకు రాజకీయ జీవితం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందనేది మీకు అయ్యాలు కూడా తెలిసే ఉంటుంది. కానీ కావాలని ఇచ్చారు, తెలిసి ఇచ్చారు. ఇలా మళ్ళీ వాటిని మభ్యపెట్టడానికి మోసం చేసే కార్యక్రమం స్టార్ట్ చేసి కనీసం చెల్లింపులు కూడా డబ్బులు లేవు, సహకరించండి ప్రజలారా, నేనేం చేయలేను అని చెప్పడానికి చూస్తానరా? మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం వదిలేయండి అని చెప్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం వదిలేయండి అని చెప్తున్నారా? పోలవరము, అమరావతిని జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి నేను కూడా చేయలేను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఏం చేసిండో చెప్పే ప్రయత్నం చేయట్లే. ఏం చేయలేదని చెప్తున్నారు పదే. చేయలేదు కాబట్టి నేను కూడా చేయను. ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పేరు చూపించి జగన్మోహన్ రెడ్డి పైన గన్ను పెట్టి ప్రజలను కాల్చాలనే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనుల్ని ఆడేదో విధ్వంసం జరిగింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధిగానే కమిట్మెంట్ లేనట్టు అనిపిస్తుంది. ఇది ఆంధ్ర ప్రజాశక్తికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. విధ్వంసం, దోపిడీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగింది ఇదే. సీఎం చంద్రబాబు విజనరీ నేత. ఆర్థిక ఇబ్బందులున్న హామీలపై కట్టుబడి ఉన్నాం. పదే ఆ వర్డ్ వాడుతున్నట్టే ఇది కాని కిందేసే కార్యక్రమమే. ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం, తొలి రోజే వైసీపీ సభ్యుల వాకౌట్. విధ్వంసం, దోపిడీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగింది ఇదే. మిమ్మల్ని ఇప్పుడు ప్రజలు కోరుకునేది అదే. 5 ఏళ్ల వైసీపీ పాలన ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, అప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు. దాన్ని అడగట్లే. మీరు ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారో అది చెప్పండి అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు కోరుకునేది అది. మీరు పదే ఎనికిపోయి 5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, దోపిడీ జరిగింది, విధ్వంసం జరిగింది, దోపిడీ జరిగిందని పదే అయితే ప్రజల కడుపు నిండదు, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం రాదు. మీరు చేస్తే పని వస్తుంది. మీరు ఏం చేస్తారో చెప్తే దానికి బాగుంటుంది అనేది ప్రజలు కోరుకునేది. ఇది గవర్నర్తో చెప్పించారు. మొత్తానికి యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటు. కీలక రికార్డులు ఉన్న గదిలో అగ్ని ప్రమాదం అనుమానాస్పదమే. ఆర్డీఓకు సమాచారం తెలిసినా కలెక్టర్కు చెప్పలేదు. కేసు దర్యాప్తునకు 10 బృందాలు ఏర్పాటు. దోషులెవరిని వదలబోం. మదనపల్లి ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పిండు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు దగ్ధం కావడం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్గా అనిపిస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్గా భావిస్తాను. ఘటన సమాచారం ఆర్డీఓకు తెలిసింది కానీ కలెక్టర్ సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సిఐ కూడా ఎస్పీ డిఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైళ్లు దగ్ధం అయినాయట. ఆ ఫైళ్లు దగ్ధం కావడానికి అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంటల్ అని ఒక వైపు ప్రచారం. అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని స్వయాన డీజీపీ, రాష్ట్ర డీజీపీ చెప్తుండు. ప్రాథమికంగా వాళ్ళు చేసిన ఎంక్వైరీలో దర్యాప్తులో అది ఇన్సిడెంట్ అని తెలిసిందట. అంటే ఎవరో కావాలనే ఆ ఫైళ్ళను తగలబెట్టారని. మరి ఆ కావాలని తగలబెట్టిన వాళ్ళల్లో సిఐ పాత్ర ఉన్నట్టు, అక్కడ తహసీల్దార్ పాత్ర, ఆర్డీఓ పాత్ర ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆర్డీఓకి తెలిసి కూడా కలెక్టర్కి చెప్పలేదట, సిఐకి తెలిసి కూడా ఎస్పీకి డిఎస్పీకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనేది చూస్తున్నారు. మరి వాళ్ళ పాత్ర ఉండడానికి వాళ్ళు మీ ప్రభుత్వంలో ఇవాళ ఉన్నారు. వాళ్ళ పాత్ర ఉందంటే ఇప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నా తగలబెట్టించారా, లేదా గడిచిన 5 సంవత్సరాల్లో పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏమైనా తగలబెట్టారా, వాళ్ళ మనుషులు ఏమైనా తగలబెట్టారా? వాళ్ళు చేసిన తప్పులు బాబుతా, లేదా ఈ 45 రోజుల్లో ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొంతమంది చేసిన తప్పులు బాబుతా? మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అంటున్నారు. ఇన్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయినా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి.
ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు తగలబెట్టడం అంటే అది ఒక మనిషిని చంపినట్లు లెక్క. అది ఏ ఫైల్ అయినా కావచ్చు, అది ఒక మనిషిని హత్య చేసినట్టే లెక్క. ఎందుకంటే ఆ ప్రభుత్వ కార్యాలయంలో అనేక మంది ప్రజలకు సంబంధించిన రికార్డు ఉంటుంది. మీకేం హక్కు ఉంటుంది వాటిని ధ్వంసం చేయడానికి? మీరు ధ్వంసం చేయటం వల్ల ఇలా ఒక నిజంగా ఇన్సిడెంట్ అయి ఉంటే ధ్వంసం చేయటం వల్ల ఇంకా చాలామంది రైతులకు సంబంధించిన భూముల రికార్డులు ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించిన భూముల రికార్డులు ఉంటాయి. అది ఒక రకంగా మనిషిని హత్య చేసినట్టే. చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన హత్యాయత్నం కేసే పెట్టాలి. వాస్తవంగా పెట్టి అది తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ నాయకుల పక్కన పెడితే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, పక్కాగా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి అధికారం ఉంది కాబట్టి ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే పక్క తప్పిద్దాం, మనకు చేతులు అధికారం ఉంది కాబట్టి గడిచిన ప్రభుత్వం మీద వేసేద్దాం, గడిచిన పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసేద్దాం అంటే కూడా అది న్యాయం జరగదు. ఇది ఇక్కడితో ఆగదు కూడా. ఇట్లాంటివి చేస్తే మీరు ట్రాన్స్పరెన్సీగా చేస్తే ఇక్కడితో ఆగిద్ది. ట్రాన్స్పరెన్సీగా చేయకపోతే ఇంకోటి కూడా దొంగ తయారవుతాడు, మళ్ళీ కాలుతాడు, దొంగ పనులు చేసి ఫైళ్లు కాల్చే కార్యక్రమం చేస్తారు. ఇది నిన్న జరిగిన డీజీపీ డైరెక్ట్ హెలికాప్టర్ వేసుకొని పోయిండు. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. ఆకాంక్షల ఆవిరి, ప్రజలకిచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది, నిధుల్లేమితో సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉంది, ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి, అర్థవంతమైన చర్చలు తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్. హామీల అమలుపై చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు. ఎస్, ఆకాంక్షలు ఆవిరైపోయినాయి. ఏం ఆకాంక్షలు? అమరావతి రాజధాని అనే ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి ఏదో చేస్తాడు, దాని గురించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాలు ఉంటుందని, పోలవరం గురించి ప్రసంగాలు ఉంటుందని, విశాఖ ఉక్కు గురించి ప్రసంగాలు ఉంటుందని, ప్రత్యేక హోదా గురించి గవర్నర్ ప్రసంగాలు ఉంటుందని అనేది ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలపైన నీళ్లు చల్లారు, ఆవిరి చేశారు. దాన్ని చేస్తూ ఏం చెప్తున్నారో స్వయంగా గవర్నర్ నోటితోనే మాటలు చెప్పించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, సహకరించండి అని చెప్పి. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేము. చేతులు ఎత్తేశారు, కాడి కింద పడేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికిప్పుడు అమలు చేయలేము, మేము అన్నదంతా డొల్లా 6 నెలల్లో అమలు చేస్తానన్నది అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు? ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాట. ఉదారంగా అందించటం ఏంది? మన ప్రత్యేక హోదా ఎడిపోయింది, మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ఎడిపోయింది, మనకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ఎడిపోయింది. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు? ఉదారమైంది, ఇందులో దయాదారి బిచ్చమైంది. అమ్మా మాకు బిచ్చవేయండి అని అడుక్కోవాలా ఏపీ పోయి? ఉదారంగా కేంద్రాన్ని సాయం కోరతారట. కాబట్టి ఉదారంగా సాయం కోరటం ఇది అసలు అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో ఏం చేయబోతుందో చెప్పకుండా గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, విధ్వంసం జరిగింది, మీరు ఒక స్క్రిప్ట్ రాసుకొని విధ్వంసం అని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప పదే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించేది ఏంటి? ఏం చేయబోతున్నారో రాబోయే 5 సంవత్సరాల్లో కోరుకుంటున్నారు తప్ప గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఏం చేశారు విషయం కట్టడానికి కాదు. మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది దానికి కాదు అనేది. ఇలా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలపైన ఆవిరైతే చల్లారు. ఇక ఆవిరి చల్లి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన పైన విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరిచ్చిన హామీలపైన మీరు చేయలేకపోతే చేతులు ఎత్తేయండి. మేము తప్పు చేసినాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చేయలేకపోతున్నాం, మేము ఓట్ల కోసమే దొంగ హామీలు ఇచ్చినాం, మోసపూరితమైన హామీలు ఇచ్చినాం, కాబట్టి మేము చేయలేమని ప్రజలను అడగండి అని ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అది చెప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చేసింది, అది చేసింది, కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం, ఈ లింకులు పెట్టే కార్యక్రమం రాజకీయాలు చేసే కార్యక్రమం కాదు. కావాల్సింది వాళ్ళకి పనులు కావాలి ప్రజలకి. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలని అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ అట. అంటే ఇప్పట్లో పూర్తిస్థాయి బడ్జెట్ లేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెటే.
ఒక క్లారిటీ లేదు ప్రభుత్వానికి. అసలు ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, మనం ఏం ప్రజలకు హామీ ఇచ్చినాం, ఆ హామీ మేరకు ఇక్కడ ఏముంది, మనం చేయడానికి అవకాశం ఉందా లేదా అనే ఒక క్లారిటీ లేదు. ఆర్థిక వనరులపైన ఒక క్లారిటీ లేదు. వీటన్నిటిపైన క్లారిటీ వచ్చేదాకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో నడిపిస్తారట. మొత్తానికైతే ఇది నడుస్తుంది. ఆత్మస్థుతి పరనింద. గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు అవస్థాలను వల్లవేయించిన కూటమి ప్రభుత్వం అరాచక పాలన కప్పిపుచ్చేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు. ఖజానాలో 7 నుంచి 8,000 కోట్ల నిధులున్న పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేని దైన్యం. 2019 నాటికి 100 కోట్లే ఉన్న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్. ఇది ఆత్మస్థుతి పరనింద. పరనింద వేయటం తప్ప దీంట్లో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అరాచక పాలన కప్పించేదిగా జగన్ ప్రభుత్వంపై నిందలేస్తున్నారు. ఇది వాస్తవం. మీరు చేయాల్సింది చేసేదానికి తప్పించుకోవడానికి మీరు చేయాల్సిన హామీలు, మీరు అమలుపరచాల్సిన హామీలను, మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాల్సిన క్రమంలో అవి నెరవేర్చలేని పరిస్థితుల్లో మీరు పాత ప్రభుత్వంపై నిందలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిందలేయటానికి తప్ప ఇది ఆత్మస్థుతి పరనిందే అంటారు. పనులపైన నిందలేసుకుంటూ మీరు ప్రజలకు చేయాల్సిన పనులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే మేము ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనేది గవర్నర్తో చెప్పించాల్సి ఉండే మొట్టమొదటి సమావేశం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఏంది, అసెంబ్లీ సమావేశాలు కూడా 3 రోజులు ఇవి ఉంటాయట, శ్వేతపత్రాలు ఉంటాయట. అది శ్వేతపత్రాలు మీన్స్ ఇదే, ఇక గవర్నర్ ఏం చెప్పిండో అదే అంశాలపైన. ఆడ విధ్వంసం జరిగింది, ఏడ విధ్వంసం జరిగింది, పేద ప్రజలకి ఎట్లా పంచుతారు 2,71,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో పంచుతారు, బడా బాబులకి మేము ఇస్తాం కానీ పేద ప్రజలకి ఎట్లా ఇస్తాడని మరి అదే కోణంలో ఉంది తప్ప డైరెక్ట్గా చెప్పట్లేదు. కానీ పేద ప్రజలకి 2,71,000 కోట్లు పంచిండు అనే ఒక అక్కస్ తప్ప దాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బటన్లు నొక్కుతుండు, పేదోళ్ళకి డబ్బులు వేస్తుండు, ఎట్లా వేస్తాడని నిలువరించే ప్రయత్నం, కోర్టులకు పోయే ప్రయత్నం రకరకాలుగా చేశారు. మొత్తానికి మీరు వస్తే ఏదో చేస్తారని ప్రజలైతే ఓట్లు వేశారు. మీరు అది చేయకపోగా మళ్ళా పాత కథ చెప్తుండ్రు, మళ్ళా పేద ప్రజలకి అకౌంట్లు వేసిన వాటి డబ్బుల గురించే చెప్తుండ్రు, దాన్ని విధ్వంసం కింద చూపిస్తున్నారు. అది మీకు విధ్వంసం అనిపిస్తుంది. మీకు ఏది విధ్వంసం కాదు, పేద ప్రజలకి చెందాల్సిన డబ్బులు పేద ప్రజలకు కాకుండా పెద్దోళ్ళ అకౌంట్లలో పెద్దోళ్ళ ఖాతాల్లో వేస్తే అది రాష్ట్ర పునర్నిర్మాణం. మీ దృష్టిలో పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తే అది విధ్వంసం కింద అవుతుందా అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఏం చేయాలన్న డబ్బులు లేవు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే జగన్ విమర్శలు, ఇసుక విధానంపై సూచనలు చేయండి, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు. ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు, సీఎం నిర్ణయాలను సమర్థిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. ఇది ఏం చేయాలన్నా డబ్బులు లేవంటాడు చంద్రబాబు నాయుడు గారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, టాప్ మోస్ట్ లీడర్ అన్నట్టు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏం చేయాలన్నా డబ్బులు లేవనే తెలిసి నువ్వు ఇట్లా ఇన్ని హామీలు ఇచ్చి ఇవాళ ఏం చేయాలన్న డబ్బులు లేవు, జగన్ దానికి కారణం కాబట్టి నేను ఏం చేయను, నేను ఇచ్చిన హామీలను వదిలేస్తా గాలికి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలన్న డబ్బులు లేవంటే ఇంకొక వైపు నిన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే దాంట్లో చెప్పింది ఆర్థికంగా ఏపీ బలోపేతం అయిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకున్న స్టాటిస్టికల్ రికార్డుతో చెప్పారు. రికార్డు అది గవర్నమెంట్ రికార్డు. కేంద్ర ఆర్థిక సర్వే 2023-24లో వెల్లడి, అప్పుల భారం, ద్రవ్యలోటు తగ్గుతుంది, వ్యయంలో నాణ్యత పెరిగింది, పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు వస్తువులు పెరిగాయి, ఎఫ్ఆర్బిఎంకు లోబడే అప్పులు పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు కితాబ్ ఇచ్చింది కేంద్రం. ఆర్థికంగా ఏపీ బలోపేతమైంది అని చెప్పి 2023-24 ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అప్పుల భారము, ద్రవ్యలోటు తగ్గుతుంది, వ్యయంలో నాణ్యత పెరిగిందని చెప్పింది. ప్రజల జీవన ప్రమాణాలు వస్తువులు కూడా పెరిగినాయి, ఎఫ్ఆర్బిఎంకు లోబడే అప్పులు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది. కానీ మీరు ఏం చెప్తున్నారు, పదే అంటే గడిచిన ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఇప్పుడు ప్రజల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి 2వ పేజీలో వద్దాం. ఇది ఆర్థికంగా ఏపీ బలోపేతం, కేంద్ర ఆర్థిక సర్వే 2023-24 వెల్లడి. దీనికి సంబంధించి క్లియర్గా చెప్పారు. ఏపీ అప్పు 4,85,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళు ఏంది 11 లక్షల కోట్లు అని చెప్తారు. ఏది పడితే అది చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని ప్రజలు ఉన్నారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీరు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారని
ఒక చర్చ నడుతుంది తప్ప మీరు నిజంగా ఇచ్చిన హామీల గురించే మాట్లాడాలి. మాట్లాడి ఉంటే మిమ్మల్ని నమ్మేటోళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఉన్నట్లే మళ్ళా అధికార పక్షంలో ఉన్నారు, ఇవాళ ప్రతిపక్షంలో లేరు. మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన నిందలేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇక కొద్ది రోజులు చూసి విసుగు వస్తుంది. ఇది చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తుండు. ఏ నిర్ణయాలకి? ముచ్చమర్రిలో అత్యాచార బాధితురాలను ఇన్ని రోజులు కనిపెట్టలేని దానికా? వినుకొండలో నడి రోడ్డు పైన కొబ్బరి బొండాల కత్తితో హత్య చేసిన నిర్ణయాలకా? ఏ నిర్ణయాలకి చంద్రబాబు నిర్ణయాలకు మీరు మద్దతు ఇస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మద్దతు ఇస్తారా మీరు? ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఆయన కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గొడ్డళ్ళు, కొడవళ్ళు, రాళ్ళు, కర్రలతో పోయి దాడి చేస్తే మరి ఆ నిర్ణయాలు సమర్థిస్తారా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన అరాచకాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు జరిగితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్పందిస్తాడు, మాట్లాడతాడు, నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మార్పు కోసం వచ్చిన రాజకీయ నాయకుడు. మీరేం చెప్తున్నారు? గుడ్డుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా నేను సహకరిస్తా, నిర్ణయాన్ని సమర్థిస్తాం అంటండి. ఏ నిర్ణయాన్ని సమర్థిస్తారు? మీరు ఏం చేయబోతున్నారో చెప్పకుండా గడిచిన 5 సంవత్సరాల గురించి మాట్లాడటాన్ని సమర్థిస్తారా? ఇది ఇవాళ ఏపీలో ప్రజలు కోరుకునేది. మీరే గుడ్డిగా చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం అంటుండు. ఆ నిర్ణయాలకు సహకరించండి, కానీ మంచి ఏదో చెడో చూసి సహకరించండి. హత్యలు, మానభంగాలు, అత్యాచారాలకి వాటిపైన ఖండన కనీసం వేయండి. వాటిపైన కనీసం యాక్షన్ తీసుకొని ప్రభుత్వాన్ని అడగండి. నేను గుడ్డిగా సహకరిస్తానంటే ప్రజలు మిమ్మల్ని కూడా గమనిస్తారు. హామీలపై నిలదీస్తారని పూర్తిస్థాయి బడ్జెట్పై భయమట. ఈ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనిపిస్తుంది. వైఎస్ జగన్ దేశంలో 7 నెలల ఓటాన్ అకౌంట్ మీద నడుస్తున్న తొలి సర్కార్ ఇదే. చంద్రబాబు పాపాలు వేగంగా పండే రోజులు దగ్గరలోనే ఉంది. ఈ అరాచకాలు, హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీలపై రేపు ఢిల్లీ వేదికగా ఎండగడతాం. మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటాన్ని కొనసాగిస్తాం. హామీలపై నిలదీస్తారని పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు అనేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆరోపిస్తాడు. ఇది వాస్తవంగా ఒక రకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఇంత లాంగ్ స్టాండింగ్ 7 నెలల పాటు కొనసాగే బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వచ్చిందట. ఆ దుస్థితి నిజంగా ఉందా? మరి నిజంగానే అంత దుస్థితి ఉంటే కేంద్రం దగ్గర పోయి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే నడిపించడానికి వెనక మతలబ్బైంది. ఇంకో 4-5 నెలల పాటు మీరు ఇచ్చిన హామీలని డేకిచ్చే కార్యక్రమమా, టైం టేకింగ్ చేసే కార్యక్రమమా, మహిళలకి ఇస్తున్న 1500 రూపాయలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, రైతు భరోసా పెంచడం కానీ, అమ్మఒడి పెంచడం కానీ, వీటన్నిటినీ సాప కింద చుట్టి పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? దానికోసం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఆ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే వాటన్నిటికీ అలాట్ చేయాల్సి వస్తుందని ఒక భయమో ఆందోళన ఉందా? ఒకవేళ 7 నెలల తర్వాత అయినా ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి ఏమైనా వనరులు సమీకరిస్తారా అనేది ఏది క్లారిటీ లేదు. గుడ్డిగా ఆర్డినెన్స్తోని ఓటాన్ అకౌంట్తో నడిపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ బడ్జెట్ లేదని చెప్తున్నారు. దీని వెనక మతలబ్ ఏమీ లేదు. హామీలపై నిలదీస్తారు, హామీలపైన ప్రజలు తెలుసుకుంటారు, అడుగుతారు. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోని పోతూ మళ్ళీ ఏం చెప్పాలి? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, మీకు ఇచ్చిన హామీలు నేను చేయకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనే చెప్పే ప్రయత్నం చేయటం తప్ప మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. మీరు చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలపై నిందలు వేయటం కాదు, ప్రభుత్వంగా మీరు పనిచేయటం చేయాలి అనేది ఇవాళ ప్రజలు కోరుకునేది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్. నల్ల కండువాలతో ఉభయ సభల సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల అతిపై వైఎస్ జగన్ ఆగ్రహం. వైఎస్ఆర్సీ సభ్యుల చేతుల్లోని ప్లకార్డులు చించివేయడంపై ఫైర్. హత్యా రాజకీయాల నిరసనగా వాకౌట్. రెడ్ బుక్ దే రాజ్యం. ఇట్లా మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అసెంబ్లీ సమావేశానికి నల్ల కండువాలతోనూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడానికి వచ్చారు. ఒక ప్లకార్డులు పట్టుకొని రషీద్ హత్య కానీ, వినుకొండలో జరిగింది కానీ, ఇంకా ఎంపీలపైన దాడులు కానీ, రకరకాల ఈ 45 రోజులుగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, హత్యలపైన ప్లకార్డులు పట్టుకొని వచ్చారు. ఆ ప్లకార్డులు లోపలికి పోలీసులు అనుమతించలేదు, చింపేశారు. దానిపైన జగన్ చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎట్లా ఎమ్మెల్యేల హక్కుల్ని కాలు రాస్తారు మీరు అని చెప్పి. ఇదే తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి నల్ల కండువాలు, ఇట్లాంటి నిరసనలు, ఇట్లాంటి ప్లకార్డులు పట్టుకొని వచ్చి ఎట్లా ప్రజాస్వామ్యాన్ని గొంతులు నిలుపుతారని అలా మొత్తుకుంది.
ఇట్లే పోలీసులు ఆపితే. మరి అయ్యాల ప్రజాస్వామ్యం అయినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టుకొస్తే ఎందుకు ప్రజాస్వామ్యం కాదు? ఎస్, మీరు ప్రజాస్వామ్యవాదులు. మొట్టమొదటి సమావేశంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అన్నారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ఒక ప్లకార్డు పట్టుకొని వచ్చిండు, తెలుగుదేశం పార్టీ సంబంధించి, కూటమి పార్టీకి సంబంధించి. ఆ ప్లకార్డు పైన ఏముంది? నిజం గెలిచిందట, ప్రజాస్వామ్యం నిలిచింది. మరి ఆ నిలిచిన ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? ప్లకార్డులు పట్టుకొని పోతుంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్లకార్డును చింపేస్తే అది ప్రజాస్వామ్యం నిలిచినట్ట, కూలినట్ట? నిజం గెలిచినట్ట, ఓడినట్ట? దేన్ని ప్రజాస్వామ్యం అంటారు, దేన్ని నిజం అంటారు? అంటే మీకు కావాల్సినప్పుడే ప్రజాస్వామ్యం, మీరు గెలిస్తేనే నిజం, మీరు చేస్తేనే నిజం. యువతల ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తి చేసినా అది నిజం కాదు, అది తప్పు అన్నట మీ ఉద్దేశం? స్పష్టంగా లాస్ట్ టైం జరిగిన సెషన్లో, మొట్టమొదటి సెషన్లో ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక ప్లకార్డులు పట్టుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. ఎక్కడ నిలవలే. ప్రజాస్వామ్యం నిలిస్తే నేను ప్లకార్డులతో ప్రతిపక్ష పార్టీలు వస్తుంటే ఎలో చేయాలి. మీకు పోయేదే ఉంది? వాళ్ళు వస్తారు, ప్లకార్డు చూపిస్తారు, వెళ్ళిపోతారు. నిరసన, అది ప్రొటెస్టు. ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అంశాలు అయ్యి, దాన్ని నిన్న చింపేసి దౌర్జన్యంగా గుంజుకొని పంపించారు. దానికి నిరసనగా అసెంబ్లీలోకి పోయి మళ్ళీ వాకౌట్ చేసి బయటకు వచ్చారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపించిండు. పోలీసులు కూడా అతి చేస్తే చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇది ఒక వార్త. ఓకే, నెక్స్ట్ వాలంటీర్లపై ముందడుగా వెనకడుగా. వాలంటీర్ల కొనసాగింపు, వేతనాల పెంపుపై వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్న. నేడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో చర్చ. ప్రభుత్వం ఉద్దేశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం. వాలంటీర్లను కొనసాగిస్తామని, వేతనం పెంచుతామని ఎన్నికల్లో బాబు హామీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టిన బాబు సర్కారు. వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా త్రిశంక స్వర్గంలో ఉంది. ఇలా ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ పైన, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ పైన, తెలుగుదేశం పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థ పైన గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాల విషయం చెప్పారు. చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, ఇదే వాలంటీర్లు ఉంచుతూ ఉన్న వాళ్ళనే, ప్లస్ వాళ్ళకి 5,000 కాదు, గౌరవ వేతనం 10,000 చేస్తాం, వాళ్ళకి ఇంకా వేరే ఉపాధి కూడా కల్పిస్తాం, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోదని స్పష్టమైన హామీ బహిరంగ సభలలో ఇచ్చిండు. మేనిఫెస్టోలలో పెట్టారు 5,000 నుంచి 10,000 వాలంటీర్లు చేస్తాను. ఇప్పటిగా 45 డేస్ అయింది అధికారంలోకి వచ్చి. వాలంటీర్లు ఉన్నారా, వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అనే విషయం పైన స్పష్టత లేదు. త్రిశంక స్వర్గంలో వేశారు దానిపైన వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇవాళ అసెంబ్లీలో డిమాండ్ చేస్తారు, ప్రశ్నిస్తారట. వాలంటీర్ వ్యవస్థ పైన ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం యొక్క వివరణ ఏంటి, ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటి, ఉంటున్నారా, తీసేస్తున్నారా, ముందుకే వెనక్కే అనే విషయాలపైన స్పష్టత కోరే అవకాశం వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తారట. దురదృష్టం ఏంటంటే 45 రోజులైంది. మొదట్లో వస్తుందా పోద్దా అనుకున్నాను. మళ్ళీ జూలై 1న పెన్షన్లు కూడా వీళ్ళతో పంపిణీ చేయలే, గ్రామ సచివాలయ ఆఫీసర్లతో చేయించారు. ఇప్పుడు అసలు వీళ్ళు ఉన్నట్ట లేనట్ట, ఉంటే ఎక్కడున్నారు అనే విషయాలపైన ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ పైన యూటర్న్ తీసుకుంటారా, స్ట్రైట్గా వెళ్తారా అనే విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే యూటర్న్ తీసుకుంటే మటుకి ఇక అంతకంటే దుర్మార్గం లేదు, అంతకంటే అబద్ధం లేదు, అంతకంటే మోసం లేదు. ఆయనే స్పష్టంగా చెప్పిండు వాలంటరీ వ్యవస్థ అద్భుతం, దీనికి 5,000 కాదు 10,000 ఇచ్చి పని చేయించుకోవాలి మనం అని చెప్పి స్పష్టంగా కొన్ని లక్షల మంది సమక్షంలో మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఒకరు నిజంగానే యూటర్న్ తీసుకొని అబద్ధం ఆడితే ఇక అంతకంటే ఆత్మవంచన, అంతకంటే మోసం ఇంకోటి ఉండదు అనేది చెప్పి ఇవాళ వాలంటీర్లు అయితే అడుగుతున్న పరిస్థితి. వాలంటీర్లు కూడా పాపం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా గురించి ఏమన్నా ఎవరన్నా మాట్లాడతారేమో, మా గురించి ఏమైనా చర్చ వస్తుందేమని అనేక మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దగ్గర పోయి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఎవరు కూడా దాని గురించి ఊహ అంటలే, ఆహా అంటలే, ఎవడు స్పందనే లేదు.
కాబట్టి మరి ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు దీనిపైన ప్రశ్నిస్తారట. ఆ ప్రశ్నకు నిజంగా మరి ప్రభుత్వం ఇచ్చిన నుంచి సమాధానం వద్దా మళ్ళీ యూటర్న్ తీసుకునే కార్యక్రమం చేస్తారా అనేది ఒక స్పష్టత ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ముందుక వెనకడుగా అనేది ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పాపాలకు నిప్పట, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం, 22A సెక్షన్లో రాజుకున్న మంటలు, 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద, కొన్ని ఫైళ్లు కుప్పగా పోసి నిప్పు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన. సెలవు రోజున విధుల్లో కొందరు, సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం. అందరి చూపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే. పొంగనూరు అక్రమాల తీగలాగిన సర్కార్. క్రమబద్ధీకరణ పేరిట భారీగా భూ కబ్జా పర్వం. ఆ కీలక ఫైళ్లు మదనపల్లి కార్యాలయంలోనే. భూదందాపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం. సబ్ కలెక్టర్గా IAS అధికారి నియామకం. ఇంతలోనే కార్యాలయానికి నిప్పు. ఫైళ్ల దహనంపై సీఎం సీరియస్. ఒక్క రోజులోనే 3 సార్లు సమీక్షించారట. నేరుగా కలెక్టర్లతోనే ఘటనపై ఆరా. తక్షణం వెళ్లాలని అధికారులకు ఆదేశం. హెలికాప్టర్లు అప్పటికప్పుడు మదనపల్లికి డీజీపీ, సిఐడి, ఏడీజీ. ఇది ఒక వార్త. మొత్తానికైతే పాపాలకు నిప్పంటిందట. ఆ పాపాలు ఎవరు చేశారు అనేది ఇప్పుడు తేలాలి. అంటే ఆంధ్రజ్యోతి పాయింట్ ఆఫ్ వ్యూలో పాపాలకు నిప్ప, ఆ పాపాలు చేసింది పెద్దిరెడ్డే అని చెప్పి ఒక వార్తనైతే రాసింది. దీనిపైన ఏదో ఎంక్వైరీ చేశారు కాబట్టి కీలక ఫైళ్లు దహనం చేశారని. పొంగనూరు అక్రమాలపై తీగలాగారు. ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. నిజంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే, నిజంగానే పెద్దిరెడ్డి తప్పు చేసి ఉంటే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చర్యలు తీసుకోవాలంటే ఒక్క ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులోనే ఉండవు రికార్డు. తహసీల్దార్ ఆఫీసులో ఉంటాయి, CCLAలో ఉంటాయి, కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి. ఈ 3 ఆఫీసుల్లో ఉన్న రికార్డులు అట్లే ఉంటాయి, భద్రంగానే ఉంటాయి. ప్లస్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి సంబంధించిన భూముల రికార్డులు అట్లే ఉన్నాయి. నిజంగా మీరు చర్యలు తీసుకోవాలి, ఓన్లీ పెద్దిరెడ్డే ఉండు, దాంట్లో ఇంకా వేరే నాయకులు లేరు, పెద్దిరెడ్డినే తీసుకోవాలనుకుంటే అవకాశం ఉంటే చట్ట ప్రకారం తీసుకోవచ్చు. దాంట్లో ఏముంటుంది? ఈ పాపాలకు నిప్పు పెట్టి ఆ పాపాలు అట్లే ఉంటాయి, అడిగిపో. పాపాలకు మదనపల్లిలో నిప్పు పెట్టచ్చు. మదనపల్లి దాటి కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, CCLAలో ఉంటాయి, ఆన్లైన్ పోర్టల్లో వెబ్లో ఉంటాయి. ఇవన్నీ ఉండగా పాపాలకు నిప్పు అయింది, దాన్ని క్లోజ్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తే ఇది ఒక రకంగా చాలా తీవ్రమైన నేరం. ఫైళ్ళని తగలబెట్టడం అనేది. ఫైళ్ళు అనేది వాళ్ళ వ్యక్తిగతం కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్ళు. అనేక మంది రైతులు, లక్షల మంది రైతులకు సంబంధించిన ఫైళ్ళు అయ్యి. అది ఒక ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తిని దహనం చేయటం అంటే హత్య చేయటమే. వీళ్ళపైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఎవడైతే దీంట్లో పాత్ర ఉందో తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల, ఎవడైనా ఉండొచ్చు. ఈ భూ కబ్జాల నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి రికార్డులు తగలబెట్టుకుంటూ పోతే, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాడు కబ్జా చేయటం, మళ్ళీ తర్వాత ఫైళ్ళు తగలబెట్టుకుంటూ పోతే ప్రభుత్వానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన భూమి ఉండదు. భూమి మీద మొత్తం అయిపోద్ది, ఖాళీ అయింది. కాబట్టి ఇది ఈ పాపాలకి నిప్పు పెడితే పోయే పాపాలు కావు. అవి ఉంటాయి, కలెక్టరేట్లో ఉన్నాయి, CCLAలో ఉన్నాయి, చాలా సార్లు ఉంటాయి. కాబట్టి ఇక పాపాలకు నిప్పు అయింది కాబట్టి క్లోజ్ అయిందని చెప్పే ప్రయత్నం గిట్ట చేశారు. మేం చెప్తేనే చేయాలి. అసైన్ రిజిస్ట్రేషన్లపై ఎమ్మెల్యేల హూకం. అనేక జిల్లాల్లో నిలిచిన ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు. జగన్ హయాంలో మంత్రులు, పెద్దల భూదందా. చట్ట సవరణ ముసుగులో భారీగా కొనుగోలు. సామాన్య పేద లబ్ధిదారులకు జరగని మేలు. సవరణ చట్టం కొనసాగిస్తారా లేదా? స్పష్టత ఇవ్వని కొత్త ప్రభుత్వం. ఈలోపే ఎమ్మెల్యేలు తెరచాటు మంత్రాంగం చేస్తారట. మేము చెప్తేనే చేయాలని చెప్పి ఇప్పుడు కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లో బంద్ చేశారట. మేము చెప్పిన వాళ్ళకే చేయాలి, మేము చెప్తేనే చేయాలి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన బెనామీలు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు, వాళ్ళకి సంబంధించిన బంధువర్గం ఎవరన్నా తీసుకొని ఉంటే వాటినే ఫ్రీ హోల్డ్ చేయండి, మిగతా వాటిని అట్లా ఉంచండి, చేయొద్దని చెప్పే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేస్తారట. మరి ఇది ఎంతవరకు కరెక్టు, ఇది నిజమా కాదా అనేది తెలవాలి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్పై 22A జాబితాలో ఉండి నిషేధిత జాబితాలో ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు 496 అనే ఒక జీవో తెచ్చిండు. ఆ జీవోలో 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూముల్ని వాళ్ళకి ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళకి పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ పట్టా హక్కులకు సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు హూకం జారీ చేశారట. మేము చెప్తేనే ఆ పట్టాలకి పట్టాలు చేయాలి, నిషేధిత జాబితాల వాటికి ఎవడు పడితే వాడు వచ్చే చేయొద్దు, మేము చెప్పిన వ్యక్తులకి మా మనుషులు వస్తేనే చేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తానంటే ఈ ఎవరైతే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు
వాళ్ళు పాగా వేశారు, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ మనుషులు కొనరో వాటినే ఫ్రీ హోల్డ్ చేపిస్తారు, మిగతా వాటిని అట్లే ఉంచుతారు. అసలు నిజమైన లబ్ధిదారులు, నిజమైన పేద వర్గాలకు న్యాయం జరగట్లేదు. ఈ బడా బాబుల చుట్టూ తిరిగి అనుచరులు కొనుక్కున్న వాటికే న్యాయం జరుగుతుంది అన్నట్టు దీని అర్థం. మేము చెప్తేనే చేయాలని చెప్పి హూకం అయితే జారీ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీలో కూడా స్టార్ట్ అయింది కబ్జాల పర్వం. వైఎస్ఆర్సీపీలో కబ్జాలు విధ్వంసం జరిగింది, ఎక్కడ భూమి మిగలలేదు అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. అదే విషయాన్ని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది ఇవాళ. ఇది ఒక వార్త. ఐదేళ్లుగా అశాంతట, ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలు జగన్ దిగేదాకా కొనసాగింది. 2014 నాటి విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు. జనం జీవించే హక్కునే కోల్పోయారు. అమరావతిని నాశనం చేశారు. పోలవరం పూర్తిగా పట్టాలు తప్పింది. కొత్తగా ఒక్క నీటి ప్రాజెక్టు లేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఖనిజ సంపదను కొల్లగొట్టారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను దెబ్బతీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అపూర్వ తీర్పు. ఉమ్మడి భేటీలో గవర్నర్ నజీర్ ప్రసంగం. అడ్డుకోవడానికే సభకు జగన్ అనుకో 16 నిమిషాల నినాదాలు వాకౌట్. 5 ఏళ్లుగా అశాంతట. 2014 నాటి విభజన కంటే కూడా ఈ 5 ఏళ్లలోనే విపరీతమైన నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పే ప్రయత్నం చేసిన. ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయ్యి మొన్న ముగింపైందట. సరే, ఇవన్నీ మీరు 5 ఏళ్ల నుంచి చెప్తున్న మాటలే. దీనివల్ల ప్రజలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం లబ్ధి పొందారు, ఏం సంక్షేమం అందింది అనే విషయాలు వాళ్ళకి తెలుసు, అప్పుడు చేసిన ప్రభుత్వానికి తెలుసు. అది పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు అన్నాడు, అమరావతిని నాశనం చేశారు అన్నాడు, పోలవరం పూర్తిగా పక్కన పెట్టారు అన్నాడు. ఇవన్నీ మీకు తెలిసినే కదా. మీరేం చేస్తారో చెప్పకుండా మళ్ళా జరిగిందే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా అని ఒక శాస్త్రం ఉంటుంది. దాన్నే మళ్ళీ చెబుతున్నారు. పాడిన పాటే పాడుతున్నారు తప్ప మీరేం చేస్తారో చెప్పట్లే. విచిత్రంగా ఇది ఉంది. కొత్తగా ఒక నీటి ప్రాజెక్టు కట్టలేదట, పరిశ్రమ రాలేదట, పెట్టుబడులు రాలేదు. ఇదంతా మీరు చెప్పిందేనా కథ? అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన కథ అంతా ఇదే. దీన్ని చెప్పే జనాలు నమ్మించారు. మీరు ఏం చేయబోతుందో చెప్పండి తప్ప అది చెప్పలేదు. అసలు వదిలేశారు, ఉట్టిదంతా చెప్పారు. అసలు ప్రజలకు కావాల్సిన విషయాలన్నీ వదిలేసి ఉట్టి మాటలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమాన్ని చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. నిజాలకు నిప్పట, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. మాడి మసి అయిపోయిన కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులు. కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు. కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం. ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సమాచారం వైనం. 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళీ మకాం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికి ఈ ఘాతకమని అనుమానాలట. నిజాలకు నిప్పు. నిజాలకైనా నిప్పు పెడితే పోతాయా? నిజానికి నిప్పు పట్టదు. నిజంగా నిజం ఉంటే ఇట్లాంటి 10 నిప్పులు పెట్టినా నిజం ఆడనే ఉంటుంది, ఆడిపోదు. ఎందుకంటే నిజం కలెక్టరేట్లో ఉంటుంది, నిజం CCLAలో ఉంటుంది, నిజం ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తానికైతే ఆడేదో జరుగుతుంది, ఫైళ్ళు దగ్ధం చేశారు కాబట్టి ఏదో జరిగిందని ఒక చెప్పే ప్రయత్నం తప్ప ఈ ఫైళ్ళు దగ్ధంతో నిజాలకు నిప్పు కాదు. నిజంగానే నిజాలకు నిప్పు పెట్టాలంటే ప్రభుత్వం పెడితే అయింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు CCLAలో ఎరేజ్ చేయొచ్చు, కలెక్టరేట్లో ఎరేజ్ చేయొచ్చు, ఆన్లైన్లో ఎరేజ్ చేయొచ్చు. చేస్తే ఏమన్నా అయిద్దాం ఒకవేళ తప్ప ఈ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వచ్చి ఫైళ్ళు తగలబెట్టగానే నిజాలకు నిప్పు కాదు. ఎప్పుడు కూడా నిజానికి నిప్పు అంటుకోదు. నిజానికి నిప్పు అంటుకునే పరిస్థితి లేదు. కానీ నిజానికి నిప్పు అంటున్నట్టు మీరు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్న ఉన్నట్టే తప్ప నిజంగానే ఆ ఫైళ్ళు తగలబెట్టిన వాళ్ళపైన తీవ్రమైన కఠినమైన చర్యలే తీసుకోవాలి. కానీ ఆ ఫైళ్ళు తగలబెట్ట వెనక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగంలో ఉన్న అధికారులు పాత్ర ఉందా? నిజంగానే పాత ప్రభుత్వంలో తప్పులు చేసిన వ్యక్తులు బయటపడతాయని చేశారా అనే విషయాలపైన కూడా సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.